ఏపీ మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలను మెగా డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఎంపికైన జాబితా జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటన వచ్చింది. ఈ మెగా డిఎస్సి ప్రకటన ఏప్రిల్ 20న విడుదలైంది. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. జూలై 5న ప్రాథమికకి, ఆగస్టు 1న తుదికి విడుదల చేశారు. టెట్కు 20% వెయిటేజీ ఇచ్చారు. 7 విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు అధికారులు. ఈ మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ ఖాళీలకు గాను 15,941 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. ఆయా విభాగాల్లో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 406 పోస్టులు భర్తీ కాలేదని వివరించారు. అనంతపూర్ జిల్లాలో 811 పోస్టులకు గాను 755 పోస్టులు భర్తీ అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1,478 పోస్టులకు గాను 1,408 పోస్టులు భర్తీ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,349, గుంటూరులో 1,140, కడపలో 680, కృష్ణా జిల్లాలో 1,203, కర్నూలులో 2,590, నెల్లూరులో 657, ప్రకాశంలో 661, శ్రీకాకుళంలో 535, విశాఖపట్నంలో 1,134, విజయనగరంలో 578, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,063 పోస్టులు భర్తీ అయ్యాయి.